ఇప్పుడే అందిన వార్త. ఎన్నికలు ముగిసిన వేళ బీజేపీ సీనియర్ నేత కన్నుమూత. ఈరోజు ఈ వీడియోలో దీనికి సంబంధించిన పూర్తి సమగ్రమైన సమాచారం గురించి తెలుసుకుందాం. ఎవరైనా మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే చూసిన వెంటనే లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టడం వల్ల ఇలాంటి ముఖ్యమైన సమాచారం నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. ఇక ఆలస్యం చేయకుండా ఈరోజు వీడియోలో ఉన్న వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం. ఢిల్లీలో జరిగిన రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయకేతనం ఎగరవేసిన సంగతి తెలిసిందే. మొత్తం 70 సీట్లకు గాను 36 సీట్ల మ్యాజిక్ ఫిగర్ దాటడంతో పాటు 44 సీట్ల విజయకేతనం ఎగురవేసిన బీజేపీ పార్టీ విజయంలో ప్రధాని నరేంద్ర మోదీ కీలక పాత్ర పోషించారని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఆ పార్టీ కేవలం ఆమ్ ఆద్మీ పార్టీ కేవలం 22 సీట్లకు మాత్రమే పరిమితమైంది. ఇలాంటి వేళ నిన్న శుక్రవారం సాయంత్రం వేడుకలు పూర్తి చేసుకున్న తర్వాత హైదరాబాద్లోని చిక్కడపల్లికి చెందిన సీనియర్ నేత రంగరాజు గారు కనుమూయడం అయితే జరిగింది. బీజేపీ పార్టీ గెలిచిన అనంతరం బైక్ పైన శుక్రవారం ఇంటికి వెళ్తున్న తరుణంలో అతను కనుమూయడం అయితే జరిగిందట. ఈ వార్త తెలుసుకున్న బీజేపీ రాష్ట్ర సీనియర్ నేతలు సంతాపం ప్రకటించడం అయితే జరిగింది. ఏది ఏమైనా ఉత్తర దిశలో ఉన్నటువంటి ప్రతి ఒక్క రాష్ట్రాలతో పాటు ఈశాన్య దిశలో ఉన్నటువంటి ప్రతి ఒక్క రాష్ట్రాలలో బీజేపీ ప్రభుత్వం మొత్తం కాషాయం జెండా మారిందని చెప్పుకోవచ్చు. ఇక దక్షిణాది రాష్ట్రాలైన కర్ణాటక, తెలంగాణ, కేరళ, తమిళనాడులో మాత్రమే ప్రజాప్రభుత్వాలు ఉన్నట్లు తెలుస్తుంది. మిగతా అంతా కాషాయం ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తుంది. ఏది ఏమైనా దేశంలో నరేంద్ర మోదీ యొక్క మార్కు రోజు రోజుకు పెరిగిపోతుందని చెప్పడంలో సందేహం కొద్దిగా కూడా లేదని చెప్పుకోవచ్చు. మోడీ గెలుపుపైన మీ భావాలను